సో స్టాక్ మార్కెట్లో ఈ యొక్క స్టాక్ను సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీ పాయింట్ని ఎక్కడ నిర్దేశించుకోవాలి, అదేవిధంగా టార్గెట్స్ను ఎక్కడ మనం నిర్దేశించుకోవాలి, స్టాప్ లాస్ని ఏ విధంగా మనం డిసైడ్ చేసుకోవాలన్న విషయం ఈ టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. సో ఈ టెక్నికల్ అనాలిసిస్లో అత్యంత ప్రధానమైనది ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. సో క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్లో ప్రతి క్యాండిల్లో కూడా 4 అంశాలు ప్రాథమికంగా మనం అధ్యయనం చేయొచ్చు. సో ప్రతి క్యాండిల్లో కూడా ఓపెన్, క్లోజ్, లో, హై. సో ఈ 4 అంశాలు ప్రతి క్యాండిల్ స్టిక్స్లో మనకు కనబడడం జరుగుతుంది. సో అంటే ఇది ఒక డే క్యాండిల్లో మనము భావించినట్టయితే సో మార్నింగ్ 9:15కి ట్రేడింగ్ స్టార్ట్ అవ్వగానే ఈ ప్రైస్లో ఓపెన్ అవుతుంది. సో ఈవినింగ్ 3:30కి ఈ ప్రైస్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది, అంటే అప్ సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఓపెన్ అయిపోయి నుంచి క్లోజ్ అయిపోయే వరకు మనకి ఈ యొక్క ర్యాలీ అనేది అప్ సైడ్ చేయడం జరిగింది. సో దాన్ని బుల్లిష్ అనడం జరుగుతుంది. సో అదే రోజు ఏదో ఒక టైంలో హై కూడా మేడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుంటే ఇది ఇక్కడ 200, ఇది 250గా మనం నిర్దేశించుకుంటే ఏదో ఒక టైంలో అంటే మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు 250 వరకు కూడా ర్యాలీ చేసే అవకాశం ఉంది. సో కానీ 3:30కి మాత్రం క్లోజ్ అయింది మాత్రం 200 రూపీస్ వద్దనే క్లోజ్ అయిందని మనం గుర్తించవచ్చు. సో అదే టైంలో అదే రోజులో 50 వరకు కూడా వెళ్ళిందని మనం భావించవచ్చు. అంటే ఆ రోజులో లోయెస్ట్ పాయింట్లో ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో దాన్ని లోగా మనం గుర్తించవచ్చు. ఆ రోజులో హైయెస్ట్ పాయింట్గా ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో దాన్ని హైగా మనం గుర్తించవచ్చు. సో 9:15కి ట్రేడింగ్ స్టార్ట్ కాగానే ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాన్ని ఓపెనింగ్ పాయింట్గా మనం గుర్తించవచ్చు. సో 3:30కి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దాన్ని మనం క్లోజింగ్ పాయింట్గా గుర్తించవచ్చు. అంటే ఓపెన్ నుంచి క్లోజ్కి వెళ్ళే క్రమంలో అది బుల్లిష్ ర్యాలీ చేస్తే ఆ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా మనం గుర్తించవచ్చు. ఆ క్యాండిల్ మనం గ్రీన్ క్యాండిల్గా గుర్తించవచ్చు. అంటే ఓపెన్ నుంచి క్లోజ్కి వచ్చే లోపు అది అప్ సైడ్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అప్ సైడ్ ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి సాధారణంగా గ్రీన్ క్యాండిల్ వేయడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి భిన్నంగా సో ఇక్కడ రెడ్ క్యాండిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏ విధంగా మనకి ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఓపెన్ అయినప్పటి నుంచి సో క్లోజ్ అయ్యేకి మధ్య ర్యాలీ అనేది డౌన్ సైడ్ ఉంటాయి. దాన్ని మనం రెడ్ క్యాండిల్గా గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100కి మార్నింగ్ ఓపెన్ కావడం జరిగింది. ఇది 50కి క్లోజ్ కావడం జరిగింది. మార్నింగ్ 100కి ఓపెన్ అయిపోయి తర్వాత 3:30 వరకు అది 50కి క్లోజ్ కావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ డే క్యాండిల్ మొత్తం కూడా డౌన్ సైడ్ ర్యాలీ చేయడం జరిగింది. సో డౌన్ సైడ్ ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి సో ఇది రెడ్ క్యాండిల్గా మనం గుర్తించవచ్చు. కానీ అదేవిధంగా అదే రోజు 9 నుంచి 3:30 మధ్యలో ఏదో ఒక టైంలో ఇక్కడ హై కూడా పోవడం జరుగుతుంది. అంటే క్లోజింగ్ కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కానీ 3:30 వరకు సో 3:30 మార్కెట్ క్లోజింగ్ టైంలో మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అదే టైంలో అదే రోజు కూడా మనకి ఇక్కడ ఏదో ఒక టైంలో లో కూడా చేయడం జరుగుతుంది. లో కూడా చేయడం జరుగుతుంది. అంటే ప్రతి క్యాండిల్లో అది డే క్యాండిలే కావచ్చు, 5 మినిట్స్ క్యాండిలే కావచ్చు, 1 అవర్ క్యాండిలే కావచ్చు, మంత్లీ క్యాండిల్ కావచ్చు, వీక్లీ క్యాండిల్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, అదేవిధంగా ఆ యొక్క టైం ఫ్రేమ్లో హై ఎంత, లో ఎంత, సో వాటిని ఆధారంగా అది రెడ్ క్యాండిలా గ్రీన్ క్యాండిలా మనం గుర్తించడం జరుగుతుంది. అంటే ఓపెన్ నుంచి ట్రేడింగ్ ర్యాలీ అప్ సైడ్ ఉన్నట్టయితే అది గ్రీన్ క్యాండిల్ అవుతుంది. ఓపెన్ నుంచి ర్యాలీ డౌన్ సైడ్ ఉన్నట్టయితే అది రెడ్ క్యాండిల్ అవ్వడం జరుగుతుంది. సో రెడ్ క్యాండిల్ని బేరిష్ క్యాండిల్ అనడం జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ అనడం జరుగుతుంది. గ్రీన్ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ అంటాము, రెడ్ క్యాండిల్ని బేరిష్ క్యాండిల్ అనడం జరుగుతుంది. సో ఈ యొక్క రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది టెక్నికల్ అనాలిసిస్లో అత్యంత ప్రాథమికమైనటువంటి అంశంగా గుర్తించవచ్చు.